వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చెప్పమ్మా. వరంగల్ జిల్లాలో వరంగల్ మండలం కిలా వరంగల్ మండలాలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొడుతూ అక్షయ పాత్రకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అది ఈ రోజు అంటే 11 ఆగస్టు నుంచి వెళ్ళి అమలు చేయడం కోసం ఆల్రెడీ కార్మికులకు, ఎంఈఓలకు, స్కూల్లో హెచ్ఎంలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు ఎంతో శ్రద్ధతోటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు అనేక పెండింగ్ బిల్లులు కూడా దాదాపు 12 నెలల నుంచి వెళ్ళి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వడం లేదు. అట్లాగే వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా ప్రభుత్వం కల్పించకపోయినా పుస్తలు సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికులు కొట్లాడుతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలను ఇవ్వకుండా, గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వకుండా, పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా, వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు 1000 రూపాయల నుంచి వెళ్ళి 3,000కు పెంచిండు. అవి కూడా ఇవ్వకుండా ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా దుర్మార్గంగా ఈరోజు అక్షయ పాత్రకు లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అక్షయ పాత్రకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు సురేఖ మేడం గారి, మంత్రి గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టాము. మంత్రి గారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. వీళ్ళంతా కూడా మహిళలు, అందరూ కూడా 50 ఏళ్ల పైబడి ఉండి ఈరోజు పిల్లలు చూడనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పథకాన్ని నిర్వహించుకుంటూ బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో సాటి మహిళ అయినటువంటి మంత్రి గారు మా యొక్క సమస్యలను అర్థం చేసుకోరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇదేనా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఏడవ హక్కుగా ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని చెప్పేసి కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కార్మికులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటాన్ని కూడా అణచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకే అప్పజెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.